జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇది అన్యాయం, అక్రమం, బాడీ కూడా లేకుండా చేశారు అన్న తర్వాత 19వ తారీఖున పిలిపించుకుని కంప్లైంట్ తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి ఇవాళ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతా, ఈ నేరం చేసింది ఎవరు? పోలీసులు. కానిస్టేబుల్ చేశాడా? సిఐ చేశాడా? కమిషనర్ చేశాడా? టాస్క్ ఫోర్స్ చేసిందా? లేకపోతే డీజీపీ చేశాడా? ఎవరు చేసినా కూడా పోలీసులే కదా ఈ నేరం చేసింది. అతి ఘోరమైన నేరాన్ని పోలీసులు నేరం చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. విన్నారా? పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారించేటటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయవలసింది సిబిఐ కానీ లేదా అంతకన్నా ఉన్నతమైనటువంటి ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థ కానీ ఎన్ఐఏ కానీ చెయ్యాలి అనేది మా డిమాండ్. దీన్ని తప్పేమని చెప్పమని అడుగుతున్నాం. మేమేమి రాజకీయం చేయాలని కాదు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని. ఒక నిండు ప్రాణం పోలీస్ స్టేషన్లో బలైపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం దేశంలోనే కాకూడదనేటువంటి ఒక మంచి దృక్పథంతో మేము డిమాండ్ చేస్తుంటే రాజకీయం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నిజంగా మీరు పోలీసులు చాలా చిత్తశుద్ధిగా చేస్తున్నారు అనుకున్నాం కాసేపు. ఎందుకు అరెస్ట్ చేయలేదండి సిఐ నాగరాజన్ టిల్నవ్? 19వ తారీఖున మీరు రిజిస్టర్ చేశారు. ఎక్కడ లేడా? అందుబాటులో లేడా? ఆ ఫారెన్ వెళ్ళిపోయాడా? మీ పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతున్నాడుగా, మీకు తెలుసుగా ఎక్కడున్నా. ఆయన అరెస్ట్ చేయరా? అరెస్ట్ చేసి విచారిస్తే టోటల్ వాస్తవాలు బయటకు వస్తాయి కదా. అయితే భయం, ఆయన అరెస్ట్ చేస్తేనో విచారిస్తేనో పెద్ద పెద్ద వారి పేర్లన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారా లేదా? చెప్పండి నాకు సమాధానం. ఇంకో ఫార్స్, అసలు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, మనుషులు చంపితే చంపొచ్చు, కానీ గంధయాలను పట్టుకున్నాడు. ఆడపిల్లల్ని దౌర్జన్యం చేస్తే వాళ్ళు పట్టుకున్నాడు, అతను అరెస్ట్ చేయడానికి లేదు. మనుషులు చంపినా సరే అని ఒక బ్యాచ్ బయలుదేరింది. అప్పుడే అంటే వాళ్ళకి స్కోప్ ఇస్తున్నారు. మీరే నాటకం ఆడుతున్నారు. పోలీసులే నాటకం ఆడేటటువంటి పరిస్థితికి వచ్చారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది అన్యాయం, ఇది ప్రమాదం, ఇది సమాజానికి ప్రమాదకరమైనటువంటి సంఘటన. తక్షణమే మీరు అతను అరెస్ట్ చేయాలి, విచారించాలి. అది కదండి, అరెస్ట్ చేసి ఎన్నిసార్లు పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నారు రాజకీయ నాయకుల్ని, నేరస్తుల్ని. రాజకీయ నాయకులు కూడా తీసుకుంటారు, నేరస్తులే కాదు, పోలీస్ కస్టడీ అని తీసుకుంటారు. ఎందుకు అరెస్ట్ చేయరు? పోలీస్ కస్టడీలో ఎందుకు విచారించరు? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? మీరే విచారిస్తున్నారు కాబట్టి పోలీసు వారికి చట్టాలు వర్తించవనేటువంటి భావనతో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అంతేకాదు, సాయికృష్ణ కేసుతో పాటు క్రాంతి కుమార్ కేసు 21వ తారీఖున, మే 27వ తారీఖున చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు.